అనిత. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పశు వైద్యశాలలో రాష్ట్ర ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ వారు నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరంలో 30 గేదెలు, 10 ఆవులు, 100 కోళ్లు, 180 గొర్రెలు, మేకలు, మొత్తం 320 మూగ జీవాలకు డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో వివిధ వ్యాధులకు సంబంధించి మందులు, టీకాలు, పురుగు మందులను అందజేయడం జరిగింది. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పిల్ల అనితారామారావు ప్రారంభించగా ఈ శిబిరంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుండపనేని ఉమా వరప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కోడే బోయిన బాబీ, పంచాయతీ బోర్డు సభ్యుడు అరవపల్లి వేణుగోపాల్, జేవీఓ మాధురి, ఏహెచ్ఏ జిలాని, దివ్య, రైతులు అచ్యుతరావు, రంగారావు, బలరామయ్య, నాగరాజు, మల్లికార్జునరావు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దివ్య. నేను వీరవల్లి గ్రామంలో పశు వైద్యాధికారిగా గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇవాళ 21 జనవరి 2025 అనగా మంగళవారం మన గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు కండక్ట్ చేయడం జరిగినది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం, మన గవర్నమెంట్ చేత నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమంలో మనకి చూడు కట్టని పశువుల దగ్గర నుంచి అన్ని అనారోగ్య సమస్యలు ఉన్న పశువుల్ని చూడడం జరుగుతుంది. గొర్రెల్లోనూ, మేకల్లోనూ, దూడల్లోనూ, గేదెల్లోనూ అన్నిట్లోనూ జలగల మందు, నట్టల మందు పంపిణీ జరగడం అనేది జరుగుతుంది. ఇంకా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉన్న వాటికి కూడా వైద్యం చేయడం అనేది జరిగింది. గొర్రెల్లోనూ, మేకల్లోనూ షీప్ పాక్స్ వ్యాక్సిన్, గేదెల్లో హెచ్ఎస్ వ్యాక్సిన్, గొంతువాపు రాకుండా హెచ్ఎస్ వ్యాక్సిన్, కోళ్లల్లో తెగులు రాకుండా వ్యాక్సిన్, ఆర్డీకే వ్యాక్సిన్, అన్ని రకాల వ్యాక్సిన్స్ అనేవి ఇవాళ ఈ క్యాంప్లో మనం రైతులకు అందజేయడం జరిగినదండి. ఈ సదావకాశాన్ని అందజేసినందుకు గవర్నమెంట్కి, అలాగే ఈ ఊరు గ్రామ ప్రజలకు, లోకల్ లీడర్స్కి, సర్పంచ్ అనిత గారికి, ఇంకా ఇతర లోకల్ లీడర్స్ అందరికీ చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పశు వైద్యశాలలో ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత వైద్య శిబిరానికి మంచి విశేషణ స్పందన కల్పించింది. అట్లాగే వీరవల్లి గ్రామంలో ఉన్నటువంటి పశువులు అనేక రకాల వ్యాధులకి గురయ్యి ఈ పశు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు కూడా ఎంతో సదావకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అట్లాగే ఈరోజు పెట్టినటువంటి ఈ క్యాంపుకి పశువులు, గొర్రెలు, మేకలు అన్నీ కూడా వారి యొక్క రైతు సోదరులు వాటిని తీసుకొచ్చి వారు ఏదైతే నట్టల మందులు కానివ్వండి, డీవర్మింగ్ కానివ్వండి, అట్లాగే వివిధ రకాల అంశాలకు సంబంధించినటువంటి జబ్బులకు సంబంధించి అన్ని వ్యాధులకు సంబంధించి మందుల్ని తీసుకోవడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరంలో డాక్టర్ దివ్య గారు రైతులకి ఇచ్చినటువంటి మందులు కానివ్వండి, అట్లాగే సూచనలు కానివ్వండి ఎంతో ఉపయోగపడతాయని గ్రామవాసిగా, ఏఎంసీ మాజీ డైరెక్టర్గా అందరికీ తెలియజేస్తున్నాం.